హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో మరణించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో ఆయన మరణించినట్లు తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్పారు. హాస్పిటల్లోని ప్రిజనర్స్ వార్డులో ఈ కాల్పుల ఘటన జరిగింది. అయితే అక్టోబర్ 17న నిజామాబాద్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి హత్య కేసులో ఈ షేక్ రియాజ్ నిందితుడు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్తుడైన రియాజ్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. రియాజ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కొని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. రియాజ్ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో ఆయన చనిపోయారని డీజీపీ శ్రీధర్ రెడ్డి ఎక్స్లో తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్లోని అహ్మద్పురా కాలనీకి చెందిన షేక్ రియాజ్ పాత నేరస్తుడు. ఆయనపై 30కి పైగా చైన్ స్నాచింగ్లు, దొంగతన కేసులు ఉన్నాయి. వీటిలో కేసు విషయంలో అక్టోబర్ 17న రియాజ్ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి సాయంతో బైక్పై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా కమిషనరేట్ పరిధిలోని వినాయక్ చౌక్ సమీపంలో బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్పై మధ్యలో కూర్చున్న రియాజ్ కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి రియాజ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. హాస్పిటల్లో చేర్చిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత రియాజ్ ఆచూకీ కోసం నిజామాబాద్ పోలీసులు 50,000 రూపాయలు రివార్డు ప్రకటించారు. రియాజ్ కోసం 9 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. 2 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 19న నిజామాబాద్ శివారు సారంగపూర్ ఏరియాలో ఒక కాలువ సమీపంలో పాడైన వాహనంలో రియాజ్ తలదాచుకున్నాడన్న సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్ళిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడే ఎన్కౌంటర్ జరిగిందని టాక్ వచ్చింది. కానీ ఆ సమయంలో రియాజ్ను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆసిఫ్ అనే పౌరుడికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రియాజ్ను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించినట్లు నిజామాబాద్ పోలీసు ఒక ప్రకటనలో తెలిపారు. రియాజ్ కోసం సారంగపూర్ ఏరియా పోలీసులు వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆసిఫ్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ షాప్ ముందు రియాజ్ పారిపోతూ ఉండగా మా అన్న ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రియాజ్ మా అన్నపై కత్తితో 2 చేతులపై దాడి చేశారు. గాయాల పాలైన ఆసిఫ్ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లగా వైద్యులు హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారంట. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసులు మా అన్నకు చికిత్స చేయిస్తున్నారంటూ ఆసిఫ్ సరోడ్ చెప్తున్న ఒక వ్యక్తి వీడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాగనే వార్తలు సోమవారం మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొట్టాయి. తర్వాత ఆయన పోలీస్ కాల్పుల్లో మరణించారని తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ధృవీకరించారు. ఆసుపత్రిలో ఏఆర్ పోలీస్ తుపాకీ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏఆర్ఎస్ఐ కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడే పడిపోయారని చెప్పి నిజామాబాద్ కమిషనర్ చెప్పారు. రియాజ్ మరణ ధృవీకరణకు ముందు తెలంగాణ డీజీపీ పేరు మీదుగా ఒక ప్రకటన సోషల్ మీడియాలో వచ్చింది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో కాపాడడానికి తెలంగాణ పోలీస్ శాఖ నిబద్ధత ఉంది. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పదవి విరమణ వచ్చే వరకు లాస్ట్ పే డ్రాప్ శాలరీ ఇస్తామని చెప్పి ఆ అనౌన్స్మెంట్లో ఉంది.